ఒకప్పుడు అదే పోస్టల్ డిపార్ట్మెంట్ అంటే అది చాలా గుండెల్లో ముద్రేసుకునే డిపార్ట్మెంట్. ఎందుకంటే 15 పైసల కార్డు, తర్వాతన ఇంగ్లాండ్ లెటరు, అట్లాగే ఆ పోస్టల్ కవరు, ఇట్లాంటి వాటితోనే బతికేసాం మా చిన్నప్పుడంతా. మేము కాలేజీలు చదివేదాకా కూడా. ఆ తర్వాత కాలంలో ఈ కొరియర్లు ఈ వ్యవస్థలు వచ్చినాయి, కానీ అంతకుముందంతా అదే రాజ్యం. తర్వాత ఈ ప్రైవేట్ వ్యవస్థ వచ్చాక ఆ వ్యవస్థ చతికిలు పడతా వచ్చింది. దాన్ని మార్చడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్లో కీలకమైన సంస్కరణలు చేశారు. తాజాగా పోస్టల్ 2.0 తపాలా శాఖ కొత్త అంగును సమకూర్చుకుంది. గ్రామీణ ప్రాంతాల మొదలు నగరాల వరకు అన్ని తపాలా కార్యాలయాల్లోనూ ఏపీటీ అడ్వాన్స్డ్ పోస్టల్ టెక్నాలజీ పేరుతో నూతన సాంకేతికత అమల్లోకి వచ్చింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ సహకారంతో ఏపీటీని రూపొందించారు. దీన్నే పోస్టల్ 2.0గా పిలుస్తున్నారు. ఈ నెల 22 నుంచి దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి వచ్చింది. దీనివల్ల ప్రజలకు మెరుగైన సేవలు సులభంగా వేగంగా అందబోతున్నాయి. గతంలో హెడ్ పోస్ట్ ఆఫీసులోనే అమల్లో ఉన్న యూపీఐ చెల్లింపులు ఇప్పుడు అన్ని చోట్ల అమల్లోకి వచ్చినాయి. పోస్టల్ సేవింగ్ బ్యాంక్ సేవలు మినహా మిగతా అన్ని చెల్లింపులు యూపీఐ ద్వారా చేయొచ్చు. పార్సిళ్లు, రిజిస్టర్ పోస్టులు వంటి వాటి బట్వాడా కూడా ఏపీటీతో సులభతరం కాబోతుంది. గతంలో మధ్యలో మరో మజిలీ లేకుండా విధానంలో బీట్ల వారీగా వాటి వివరాలు పోస్ట్ మెన్ మొబైల్ నెంబర్లకే వెళ్తాయి. వినియోగదారు నుంచి డిపాజిట్ సంతకం తీసుకుని డెలివరీ చేస్తారు. బట్వాడా సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. డాక్ సేవ యాప్ ద్వారా స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టు, పార్సిల్, బల్క్ బుకింగ్లు మనం ఉన్న చోట నుంచే యాప్ ద్వారా బుక్ చేసుకుని సొమ్ము చెల్లించవచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య టైం స్లాట్ ఆధారంగా పోస్ట్ మ్యాన్ మన వద్దకే వచ్చి వాటిని తీసుకెళ్తారు. నామమాత్రపు ధరే వసూలు చేస్తారు. లేదంటే బుకింగ్ చెల్లింపులు యాప్లో పూర్తి చేసి దగ్గరలోని పోస్ట్ ఆఫీసులో ఉత్తరాలు ఇవ్వచ్చు. దీనివల్ల సమయం కలిసి వస్తుంది. యాప్లో పోస్టల్ శాఖ సేవలన్నీ పొందొచ్చు. సేవల్లో ఏమైనా లోపాలు ఉంటే ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. వీటితో పాటు చిరునామాలను ఖచ్చితంగా గుర్తించేందుకు త్వరలో డీజీపీని అందుబాటులోకి రానుందని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్టల్ సర్వీస్ డైరెక్టర్ ప్రకటించారు.